మనం రింగ్స్ పెట్టుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? మనం రింగ్స్ పెట్టుకున్న ఏరియాలో ఒక ప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఈ ప్రెషర్ పాయింట్ ఏరియా మన బ్రెయిన్ లో రైట్ హిమస్పియర్ అండ్ లెఫ్ట్ హిమస్పియర్ ని కనెక్ట్ చేసి ఉంటుంది. దీని వల్ల మన బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మన బ్రెయిన్ లోకి నెగిటివ్ థాట్స్ రాకుండా చేస్తుంది. అండ్ మన సెంటర్ ఆఫ్ ఐసైట్ విజన్ మన ఎయిర్ నుంచి పాస్ అవుతుంది. మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల ప్రెషర్ పెరిగి ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే చిన్నపిల్లలకి 5 to 6 years ఉన్నప్పుడే ఇయర్ రింగ్స్ కుట్టడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఐసైట్ విజన్ కరెక్ట్ గా ఉంటుంది. అందుకే మన ధర్మంలో ఈ ఇయర్ రింగ్స్ అనేవి కొన్ని thousands of years నుంచి వాడుతున్నారు. ఫేస్ కి పెరుగు అప్లై చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? పెరుగులో హై లెవెల్ లాటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ ని రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ లాటిక్ యాసిడ్ ని టాప్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా యూజ్ చేస్తారు. అయితే మనం ఈ ప్రొడక్ట్స్ బదులుగా ఈ కర్డ్ ని యూజ్ చేయొచ్చు. కర్డ్ లో AHC యాసిడ్ ఉంటుంది. ఇది మన స్కిన్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేసి న్యూ స్కిన్ ని ఇస్తుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కిన్ మీద ఉన్న మచ్చల్ని రిమూవ్ చేస్తుంది. కర్డ్ అనేది ఒక న్యాచురల్ మాయిశ్చర్ కంటెంట్. ఇది మన స్కిన్ ని మాయిశ్చర్ గా ఉంచుతుంది. మనం డైలీ లైఫ్ లో మొబైల్ యూస్ చేస్తున్నాం, ఫేస్బుక్ యూస్ చేస్తున్నాం, పెప్సీ తాగుతున్నాం, మెక్డొనాల్డ్స్ తింటున్నాం. కానీ ఈ ప్రొడక్ట్స్ గురించి ఈ ప్రొడక్ట్స్ ఓనర్ ఏం చెప్పారో తెలుసా? CEO ఆఫ్ మెక్డొనాల్డ్స్ తన ఫ్యామిలీ ఇప్పటి వరకు వాళ్ళ ఓన్ కంపెనీ ఫుడ్ ని టచ్ కూడా చేయలేదని చెప్పారు. CEO ఆఫ్ పెప్సీ తన ఫ్యామిలీ అసలు ఎలాంటి సాఫ్ట్ డ్రింక్స్ ని తీసుకోరని చెప్పారు. CEO ఆఫ్ యాపిల్ తన ఇంట్లో కిడ్స్ కి ఐఫోన్ అండ్ ఐప్యాడ్స్ బ్యాన్ చేశారు. CEO ఆఫ్ మెటా తన ఇంట్లో మొబైల్స్ కి కెమెరా అండ్ మైక్రోఫోన్ కి టేప్ వేసి వాడుతున్నారు. వీళ్ళు క్రియేట్ చేసిన యాప్స్, మొబైల్, ఫుడ్, డ్రింక్స్ వీళ్ళు యూజ్ చేయడానికి భయపడుతున్నారు. కానీ మనం మాత్రం అదే పెప్సీ తాగుతున్నాం, అదే ఐఫోన్ యూజ్ చేస్తున్నాం, అదే మెటాని యూజ్ చేస్తున్నాం. అందుకే మన లైఫ్ లో కూడా కొన్ని ఫుడ్స్ ని, కొన్ని డ్రింక్స్ ని అవాయిడ్ చేయాలి. ఫోన్ అండ్ వాట్సాప్ తో జాగ్రత్తగా ఉండాలి. కోడి రామ్మూర్తి నాయుడు, ఈయనని కలియుగం భీముడు అని పిలుస్తారు. ఇతను హార్స్ ని మోసి వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని చెప్పుకుంటున్నారు. కానీ నాయుడు గారు 4 టన్నుల ఎలిఫెంట్ ని మోసాడు. ఎలిఫెంట్ ని చెస్ట్ మీదకి ఎక్కించుకున్నాడు. 5 minutes హోల్డ్ చేశాడు ఆ ఎలిఫెంట్ ని. సలార్ మూవీలో ప్రభాస్ చైన్ ని తెంపినట్టు రియల్ గా చైన్స్ ని తెంపేశాడు. నాయుడు గారి ముందు ఫారెన్ లో ఉండే స్ట్రాంగెస్ట్ మ్యాన్స్ కూడా ఓడిపోయారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఓల్డ్ టెంపుల్ డిజైన్స్ వెనుక ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? టెంపుల్స్ లో రూఫ్ మీద ఉండే ఈ డిజైన్స్ ని సైమాటిక్ ప్యాటర్న్స్ అంటారు. మరి ఈ సైమాటిక్ ప్యాటర్న్స్ ని ఎలా క్రియేట్ చేశారో తెలుసా? ఈ ప్యాటర్న్స్ ని సౌండ్ ఫ్రీక్వెన్సీతో క్రియేట్ చేస్తారు. రీసెంట్ గా జరిగిన ఒక ఎక్స్పెరిమెంట్ లో ఒక ప్లేట్ మీద కొన్ని పార్టికల్స్ తీసుకొని ఒక మ్యూజిక్ ని ప్లే చేశారు. ఆ మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఆ పార్టికల్ షేప్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా మ్యూజిక్ చేంజ్ చేసిన ప్రతిసారి ఆ పార్టికల్ షేప్ అనేది చేంజ్ అవుతూనే ఉంది. ఎక్స్పెరిమెంట్ అయిపోయాక ఈ షేప్స్ అనేవి ఇండియాలో ఉన్న టెంపుల్ రూఫ్ డిజైన్ కి మ్యాచ్ అయ్యాయి. ఆల్మోస్ట్ 200 years, 1300 years ఓల్డ్ టెంపుల్స్ మీద ఈ సైమాటిక్ ప్యాటర్న్స్ ని ఎలా ఉన్నాయని షాక్ అయ్యారు. అంటే 1200 సంవత్సరాల క్రితమే మన వాళ్ళు ఈ సైమాటిక్ ప్యాటర్న్స్ ని యూజ్ చేశారు. మరి ఇంత సైన్స్ గురించి మన పూర్వీకులకు ఎలా తెలిసింది? అందుకే అంటారు సనాతన ధర్మ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.